2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి రాహువు 4వ స్థానంలో ఉంటారు. బుధుడు 4వ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్తారు 11 ఏప్రిల్ నుంచి. శని పంచమ స్థానంలో ఉంటారు. కుజుడు పంచమ స్థానంలో ఉంటారు. రవి 14 ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో ఉండి షష్ఠ స్థానంలోకి వెళ్తారు 14 ఏప్రిల్ నుంచి. శుక్రుడు 6వ స్థానం నుంచి సప్తమ స్థానానికి వస్తారు 19 ఏప్రిల్ నుంచి. గురు భగవానుడు మీకు అష్టమ భావంలో ఉంటారు ఈ మాసం అంతాను. దశమ స్థానంలో కేతు ఉంటారు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది ఈ మాసం అంతాను. వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి అయిన కుజుడు ఇక్కడ శని భగవాన్తో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు కుటుంబాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. దాని మూలంగా ఆనందంగా అవుతూ ఉంటారు. విద్యార్థులకి అంత అనుకూలంగా ఉండదు. మీకు మార్క్స్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో అయితే కనుక. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమంలో శత్రుగ్రహమైన రవి కుజ శనితో కలిసి ఉండటం మూలంగా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి లవర్స్ కి ఈ మాసం అనేది. మరియు బుధుడు కూడా నీచబడి ఉంటాడు పంచమ భావంలో 11 ఏప్రిల్ నుంచి. దీని మూలంగానే సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. శత్రువుల పరంగా ఎక్కువయ్యే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగా శని కుజ బద్ధ శత్రువులు అవటం మూలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే నేను చెప్పేది వర్తిస్తుంది. సప్తమ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నారు 19 ఏప్రిల్ నుంచి. దాని మూలంగా మ్యారేజ్ పరంగా 19 ఏప్రిల్ నుంచి చాలా చాలా బాగుంటుంది. దశమాధిపతి అయిన సూర్యుడు మీకు 6వ భావంలోకి రాబోతున్నారు. 6వ స్థానంలో చాలా బలంగా ఉంటాడు సూర్యుడు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీ జన్మ జాతకంలో D10 చార్ట్ లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, శని బలం ఎలా ఉంది, D1 చార్ట్ లో దశమాధిపతి ఏ గ్రహాలు చూస్తే దశమ స్థానంలో బలం ఎలా ఉన్నది, ఏ నక్షత్రం మీద ఉన్నాడు, ఏ రాశి మీద ఉన్నాడు, అలాగే ఏ దశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాలు నెగిటివ్ ఆస్పెక్ట్ చూస్తున్నాయి, ఏమైనా యోగం ఉన్నదా, యోగం లేకుండా ఉన్నదా, ఇలాంటి అన్ని చూడాల్సి ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.